హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎప్పుడు అమలు చేయబోతున్నారు, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేటువంటి పూర్తి సమాచారం వీడియోలో తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేసినట్లయితే ఎవరికి లబ్ధి పొందే అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారం తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి, చిన్న రైతులు మరియు సామాన్య వర్గాల ప్రజలకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని తీసుకురావడం జరుగుతుంది అనేది సమాచారం అండి. ఓకేనా. గ్రామీణ ప్రాంతంలో నివసించే పేద కుటుంబాలకు మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, వారికే నెలకి 1500, అదేవిధంగా ఒక ఏడాదికి 18,000 రూపాయలు వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి అనేది సమాచారం. సో ఓకేనా, ఈ విధంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కేటగిరీ మహిళలకు అమలు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎంత బడ్జెట్ కేటాయించారు అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తానండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో భాగంగా ఆడబిడ్డ నిధి పథకానికి ఇప్పటి వరకు 3,300 కోట్లు కేటాయించినట్లయితే సమాచారం అండి. ఈ 3,300 కోట్లను వివిధ కేటగిరీ మహిళలకు విభజించినట్లయితే సమాచారం. సో ఓకేనా, ముందుగా చూసుకున్నట్లయితే బీసీ మహిళలకు 1069 కోట్లు, అదేవిధంగా ఈబీసీ మహిళలకు 629 కోట్లు, మైనారిటీ మహిళలకు 83 కోట్లు, ఎస్సీ ఎస్టీ మహిళలకు మిగిలిన నిధులు కేటాయించినట్లయితే సమాచారం అండి. ఈ విధంగా వివిధ వర్గాల మహిళలకు ఈ నిధులనేవి కేటాయించినట్లయితే సమాచారం. సో ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నా లేదా ఆడబిడ్డ నిధి పథకం కింద మీరు లబ్ధి పొందాలన్నా ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి సమాచారం తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే ఎవరైతే మహిళలు ఉన్నారో వారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థిర నివాసులై ఉండాలంటే సమాచారం అండి. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, అదేవిధంగా రైతు, మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందిన వారు మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి అర్హులు అనేది సమాచారం. అదేవిధంగా ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా ఇప్పటికే అధికంగా ఆర్థిక సహాయం పొందిన వ్యక్తులు ఈ యొక్క పథకానికి అనర్హులు అనేది సమాచారం అండి. 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు మహిళలు మాత్రమే ఆడబిడ్డ నిధి పథకానికి అర్హత కలిగి ఉంటారు అంటే సమాచారం. అదేవిధంగా కుటుంబ ఆదాయం అనేది గ్రామీణ ప్రాంతాల్లో 10,000, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 12,000 మించకూడదంటే సమాచారం. కొంతమందికి 4 చక్రాల వాహనం ఉండకూడదంటే సమాచారం అండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవరికి 4 చక్రాల కారు ఉండకూడదంటే సమాచారం. సో ఓకేనా, ఈ విధంగా మీరు అర్హతలు, ప్రమాణాలు కలిగి ఉంటేనే ఆడబిడ్డ నిధి పథకానికి అర్హులు అంటే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఎటువంటి రకమైన డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి వారి యొక్క ఆధార్ కార్డ్, అదేవిధంగా ఆధార్ అప్డేట్ హిస్టరీ, రేషన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, పనిచేసే మొబైల్ నంబర్, బ్యాంక్ పాస్ పుస్తకం జెరాక్స్. సో బ్యాంకుకు సంబంధించి డీటెయిల్స్ ఎందుకు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే డైరెక్ట్గా డీపీటీ రూపంలో ప్రభుత్వం ఒక ఏడాదికి 18,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారు కాబట్టి మీ బ్యాంక్ ఖాతాల్లో యొక్క నిధులు అనేవి జమ కావాలంటే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేవి తీసుకెళ్లాల్సి ఉంటుందండి. సో ఓకేనా, అదేవిధంగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2 లేదా 3 తీసుకెళ్లాల్సి ఉంటుందంటే సమాచారం. ఈ రకమైన డాక్యుమెంట్స్ అనేవి ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవసరం అవుతాయి అనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆడబిడ్డ నిధి పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా దరఖాస్తులను విడుదల చేయలేదండి. రాబోయే రోజుల్లో ఒకవేళ కనుక దరఖాస్తులు విడుదల చేసినట్లయితే మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయం లేదా మండల ఆఫీస్కి వెళ్ళి
మీరైతే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఒక అధికారిక వెబ్సైట్ అనేది కూడా క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆ వెబ్సైట్లో అయినా సరే మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు ఒక ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్ అనేది పూర్తిగా మీరు వివరాలను నింపి మీ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందనేది సమాచారం అండి. దీనిలో మీ పేరు, అదేవిధంగా చిరునామా, కుటుంబ వివరాలు, ఆదాయ వివరాలు మరియు ఇతర అవసరమైన సమాచారం ఉంటుందనేది సమాచారం. ఆ దరఖాస్తు ఫామ్లో మీ యొక్క డీటెయిల్స్ అనేవి రాసి మీరు యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందనేది సమాచారం అండి. సో ఓకేనా, మీరు ఈ విధంగా ఆడబిడ్డ నిధి పథకానికి రాబోయే రోజుల్లో దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. ఆడబిడ్డ నిధి పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఒక నెలకి 1500, అదేవిధంగా ఒక ఏడాదికి 18,000 రూపాయలు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి. ఈ యొక్క పథకాన్ని త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి వచ్చిన సమాచారాన్ని 1 by 1 అయితే నేను మీకు తెలియజేస్తాను అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఈ యొక్క పథకానికి సంబంధించి ఏమైనా అప్డేట్ కనుక వచ్చినట్లయితే వెంటనే నేను మీకు తెలియజేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది, ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.